నమస్కారం అందరికీ. రెండో రోజు మన శ్రీశైలంలో. సో నిన్న రాత్రి చెప్పినట్లుగా జరిగినటువంటి దర్శనం అయితే మాకైతే చాలా గొప్ప అనుభూతిని అయితే ఇచ్చిందనమాట. స్పర్శ దర్శనం మొదటిసారి చేసినప్పుడు నిజంగా నేను మాత్రం అసలు మర్చిపోయాను అనమాట. ఆ శివుని స్పర్శ దర్శనం వెళ్ళి నేను నిజంగా లిటరలీ శివని హగ్ చేసేసుకున్నా. మింద పడిపోయాను అనమాట శివాకి. అసలు నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ దర్శనం చేస్తుంటే. బట్ ప్రతి ఒక్కరు లైఫ్ టైంలో ఈ దర్శనం అయితే ఖచ్చితంగా చేయాలని చెప్తా. సో ఆ విధంగా స్పర్శ దర్శనానికి 7:30కి చేసాము. అరౌండ్ 8:30 ఆ టైంలో ఎంటర్ అయ్యామన్నమాట. బట్ లోపలికి వెళ్ళడానికి మాత్రం నియర్లీ 11 అయింది. సో ఆ వెయిట్ అయితే నిజంగా మనమైతే చేయాల్సిందే. ఖచ్చితంగా మనము అందులో మునిగిపోతాం అనమాట ఆ భక్తిలో. సో ఇక్కడ చూస్తే ఈ గోపురము శివాజీ కట్టించినట్టు గోపురము అనేసి ఆ ఆటో అతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెండో రోజు శ్రీశైలం చుట్టుపక్కల ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయని ఆటో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మాకైతే కొన్ని ప్రాంతాల గురించి చెప్పారు. ఆ ప్రాంతాలకు సంబంధించిందే ఈ వీడియో అన్నమాట. డే 1 లో అయితే మనకి కంటిన్యూస్ షేర్ ఆటోస్ ఉంటాయి. డే 2 మనం చూస్తున్నవన్నీ మఠాలు అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ గా ఆటోలు ఉండవు, మనమే తీసుకొని దీనికోసం వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ 500 to 700 అయితే చార్జ్ చేస్తారు. మనం వచ్చాము ఫస్ట్ మఠం. సో ఈ మఠమే రుద్రాక్ష మఠం అన్నమాట. సో ఆటో అతను చెప్పినటువంటి తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పినటువంటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ పాండవులు వచ్చినటువంటి టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మఠాన్ని స్థాపించారు అని, ఒక్కొక్క మఠంలో వాళ్ళు స్టే చేశారు, ఇది పూజ చేశారు అనేసి అయితే చెప్పారనమాట. బట్ ఇక్కడైతే పాముల పుట్టుంది, ఎన్నో ఇయర్స్, 100+ years ది. నిజంగా చాలా బాగుంది అనమాట. చాలా ప్లెజెంట్ గా ఉంది దర్శనం కూడా. ఆల్మోస్ట్ షార్ట్స్ లో చూసింటారు. ఇంకా ఇక్కడైతే బయట మనకు ఒక అమ్మవారు ఉంటది. అక్కడ మనకి జోగినీలు ప్రత్యేక పూజలు చేస్తారనమాట. సో ఆ విధంగా మనమైతే మొదటి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం రుద్రాక్ష మఠం. ఇక్కడైతే పూజారులు కానీ ఎవరు కానీ లేరు. సో మనం మొబైల్ తీసుకొని వెళ్ళగలిగినాము, ఫోటోలు వీడియోలు షూట్ చేసుకోగలిగాం. ఈ మఠాలన్నీ మీకు రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. జనరల్ గా ఎవరు విజిట్ చేయరు. బట్ మీరు 1 day ఎక్స్ట్రా ప్లాన్ చేసుకొని వెళ్ళండి శ్రీశైలంలో. ఇవి కూడా దర్శనం చేసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది. ఓల్డ్ టెంపుల్స్ కాబట్టి ఆ ప్లెజెంట్, ఆ పీస్ఫుల్నెస్ అది నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ మనం వెళ్తున్నాం సెకండ్ మఠం. సో ఆ సెకండ్ మఠం ఏంటి అంటే సారంగధర మఠం. సో అక్కడికైతే వచ్చేసాం. సారంగధర మఠం స్పెషాలిటీ ఏంటి అంటే, అక్కడ ఎంతో మంది ధ్యానం చేస్తారు. అది ఒక మెడిటేషన్ స్పాట్ అనేసి వాళ్ళు మాకు చెప్పారు. ఇక్కడ మొబైల్ అయితే అలౌ లేదు, బట్ లోపలంతా కూడా ఎంతో మంది ధ్యానం చేస్తూ చూస్తూ ఉన్నారు. తర్వాత ఆ పైన కూడా ఆ షేప్ ఒక విమానం షేప్ లో ఉంటుందని అయితే చెప్పారు. అది కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనమైతే వచ్చేసాము మల్లమ్మ కన్నీరు. కరెక్ట్. ఈ మల్లమ్మ కన్నీరు దగ్గరికి ఇది ఇక్కడ ఈవెని కర్ణాటక వాళ్ళు ఆడబిడ్డలాగా భావిస్తారు. స్టోరీలోకి అయితే వెళ్ళిపోతే, హేమారెడ్డి మల్లమ్మ కర్ణాటక ఆంధ్ర బార్డర్ లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు యాక్చువల్ గా ఎంతో గొప్ప శివభక్తులు. వాళ్ళకి ఎన్నో రోజుల తర్వాత ఈమె పుట్టడం వల్ల గారాబంగా పెంచారనమాట. కాకపోతే ఈమె పెరుగుతూ పెరుగుతూ ఒక ఇంటి వాళ్ళు ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈమె ఉండడం వల్ల వాళ్ళకి ఎంతో బాగా కలిసి వచ్చిందని, ఈమె అదృష్ట జాతకురాలని ఈ విధంగా చెప్పారు. సో అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకి ఆడపడుచు తర్వాత అత్తగారి పోర్ల వల్ల ఎన్నో ఇబ్బందులు పడి లాస్ట్ కి శివైక్యం చెందినారు అనేటువంటి స్టోరీని సింపుల్ గా అయితే చెప్పగలిగాము. ఇదైతే మనం కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ కన్నీరు అంటే వాటర్ కూడా వస్తూ ఉంటది అనమాట ఆ టెంపుల్లో. మనం ఆ ఫ్లో చూడొచ్చు. సో అలాగా మల్లమ్మ తన భక్తితో శివుడిని మెప్పించి ఆయనలో ఐక్యమైపోయింది అని చెప్తారనమాట. సో అందులో కూడా లోపల మనము వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి మనం తీయలేదు. నెక్స్ట్ వచ్చేసాము మరొక ప్లేస్. అదేంటంటే పంచముఖ రుద్రాక్ష మఠం. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే, లోపల ఒక శివలింగము 5 ముఖాలతో ఉంటుందన్నమాట. పంచముఖం క్లియర్గా చూస్తాం కదా, మనకు కనబడుతుంది చూడండి. ఒక 5 ముఖాలతో ఉన్నటువంటి ఈ పంచముఖ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా ఎవరు లేరు. యాక్చువల్గా ఇక్కడ ఒక స్టోరీ చెప్తానని చెప్పాను కదా. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ శివునికి భక్తిలో మునిగిపోయి ఆయన ఉన్నదంతా దానం చేసుకుని, బిజినెస్ మ్యాన్ కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నదంతా దానం చేసేసి ఇక్కడ వచ్చి స్థిరపడిపోయారంట. సో కంప్లీట్ గా ఆయన శివునికి అంకితం అయిపోయి ఎవరన్నా వచ్చి ఏమన్నా పెడితే తినడము అట్లా చేయడం తప్ప ఇంకా ఇహలోకంలో ఎటువంటి ధ్యానము లేకోకుండా, ఆ ధ్యాస ఏమీ లేకోకుండా
తను ఆ పరమాత్మకి అంకితం అయ్యాడని చెప్పి మాకు ఆటో ఆయన చెప్పారనమాట. సో ఇదే ఆ స్టోరీ యాక్చువల్గా నేను చెప్పింది. ఇది కూడా మనమైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ బ్రహ్మలింగము తర్వాత విష్ణులింగం కూడా మనం బయట ఆల్రెడీ చూసేసాము. ఇది కూడా మనము ముగించేసుకున్నాము. ఇక్కడ వీడియో తీయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కావడం వల్ల మనము వీడియోస్ అన్ని క్లియర్గా తీసుకున్నాము. ఇక్కడ నాగుల్ని ప్రతిష్ఠించారు. ఈ ప్లేస్ కాస్త పీస్ఫుల్గా ఉంటుంది. మాకైతే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అదంతా మనం ఒక రౌండ్ వేసుకొని ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి మనము మన పర్సనల్ వెహికల్లో వెళ్ళే బదులు ఇలా ఆటో తీసుకొని వెళ్తే వాళ్ళు లోకలైట్స్ కాబట్టి మనకు అన్ని బాగా గైడ్ చేస్తారు. ఎక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇస్తారు. బాగా ఓపిక్గా తీసుకెళ్తారు. పర్సనల్ వెహికల్లో వెళ్తే ఇన్ని చూడ్డానికి కొంచెం కష్టం అనే చెప్తానన్నమాట. కానీ ముందు రోజు మేము వెళ్ళినటువంటి దూరంతో పోల్చుకుంటే ఇది అంత దూరం కాదు. ఇది కొండ మీదే అంతా కూడా ఉంటుంది. కాకపోతే కాస్ట్లీ అన్నమాట. అది ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి చాలా మంది ప్రిఫర్ బట్ చేస్తారు. ఇక్కడ తిరగడానికి చాలా మందికి తెలియదు. యాక్చువల్గా మాకు కూడా తెలియదు. మేము కాస్త ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్. మనకందరికీ తెలిసిన విషయమే. ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలం వచ్చారు అని, తాను హిందూ రాజ్యాన్ని స్థాపించేకి ముందుగా అమ్మవారిని ధ్యానం చేసి ఆమె ఖడ్గాన్ని ప్రసాదించింది అని, ఆ ఖడ్గంతోనే హిందూ రాజ్యాన్ని స్థాపించారు అనేసి ఒక కథ అయితే మనకందరికీ తెలిసిందే. అంటే కథ కాదు, అది ఒక నిజం. సో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా జరిగింది, సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా ఈ మెమోరియల్ లోపల అయితే మనకి వాళ్ళు సమకూర్చి పెట్టారు. ఒక స్టోరీ రూపంలో బాగా కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. సో అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్లేసే ఇదే అన్నమాట. ఆయన శివాజీ ధ్యానం చేసిన ధ్యాన మందిరము. ఇక్కడే అమ్మవారు ఆయనకి కటాక్షించి ఆయనకి ఖడ్గాన్ని ఇచ్చిందని. తర్వాత ఇక్కడ చూస్తే మనం క్లియర్గా ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఆమె వెనకాల భవానీ మాత ఉండటము, ఇవంతా కూడా చాలా అంటే చాలా బాగా వాళ్ళు నిర్మించారు. మాకైతే ఒక రకమైన గూస్ బంప్స్ అనమాట. ఈ విధంగా ఒక ఛత్రపతి శివాజీ మహారాజు గారికి వచ్చారు, ఆయన గురించి తెలుసుకున్నామని ఒక ఇది మనకు ఉండటం వల్ల మాకు ఒక మంచి ఒక ఖుషిగా ఉండింది. సో తర్వాత ఆయన రాయగఢ్ కానీ ఉదయపూర్ కానీ ఇవన్నీ కూడా కోటలు ఎలా ఉండింది, ఏ విధంగా ఉండినాయి అని ఒక చిన్న రూపకల్పనలు చేసి పెట్టారు. అది కూడా అయితే మనం ఇక్కడ అమ్మవారు కూడా ఎంత అద్భుతంగా ఉన్నారంటే అసలు అలా చూస్తూ నిలబడిపోయా నేనైతే. కరెక్ట్. సో ఇది కూడా మనమైతే ముగించేసుకున్నాము. ఇక మనము తిరుగు ప్రయాణం పెడుతున్నాము. ఇక్కడ ఇదంతా కూడా యాక్చువల్గా టికెట్ ఉందన్నమాట. వాళ్ళని అడిగాము. తర్వాత ఇంతకు ముందు ఇక్కడంతా కూడా ఆ కాలంలో శివాజీ మహారాజ్ వాళ్ళ ఖడ్గాలు కానీ లేదా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. అది కింద మ్యూజియం ఉంది, బట్ మనకైతే ఇప్పుడు విజిబిలిటీ లేదన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్. నెక్స్ట్ వచ్చేసి పాతాళ గంగలో కలుద్దాం.